మెంతా తుఫాన్ తీరాన్ని దూసుకొస్తున్న నేపథ్యంలో ఉప్పాడ తీరం కల్లోలంగా మారింది. ప్రస్తుతం నేను ఉప్పాడ దగ్గర ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే పెద్ద ఎత్తున కెరటాలు ఎగిసిపడుతున్న దృశ్యాలు మనం చూడవచ్చు. కల్లోలంగా మారింది. ఏ క్షణమైనా సరే ఉప్పెన వస్తుందని చెప్పి ఒక ఆందోళన అయితే మత్స్యకారులకు కనిపిస్తుంది. మరోవైపు ఈ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగ గీత కూడా పర్యటించి ప్రజలని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ప్రతి ఒక్కరిని కలిసి మాట్లాడి వారిని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. మేడం చెప్పండి, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానంగా ఉప్పాడ తీర ప్రాంతం ఏ విధంగా ఉంది? కల్లోలంగా మారే అవకాశం కూడా ఉంది. మీరే చూస్తున్నారు, ఇప్పుడు సముద్రం చూసినట్లయితే ఎంత అల్లకల్లోలంగా ఉందో. అదేవిధంగా మత్స్యకార సోదరులందరూ కూడా వారి కుటుంబాలంతా తీరాన్ని ఆనుకుని ఉంటారు. వాళ్ళంతా ఇది వరకు చాలా తుఫాన్లు చూశారు. అందులో ఇక్కడ జియో ట్యూబ్ ఇవన్నీ కూడా గతంలో మరి చేయించడం పొలం రాజు గారు ఉన్నప్పుడు, అదేవిధంగా చిన్నారావు గారు మేము అందరం ఈ పెద్ద పెద్ద స్టోన్స్ అప్పుడు తీసుకురావటం, రాళ్లన్నీ తీసుకొచ్చి పోర్ట్ నుంచి తీసుకొచ్చేయటం కొంతవరకు జరిగింది. సరే, ఇప్పుడు అవన్నిటికన్నా ఇప్పుడు ప్రస్తుతం ఈ మోందా తుఫానుకి ప్రభావం పట్ల ప్రజలు ఏ విధమైన ఇబ్బంది పడకుండా, బాధపడకుండా, నష్టపోకుండా చూడాలి అంటే అధికారులు చెప్పినట్టుగా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము మీరందరూ కూడా ఎవరైతే ఫిషర్మెన్ కుటుంబాలు ఉన్నాయో, ఎవరైతే ఈ చివరి నుంచి సుబ్బంపేట గాని, కొత్తపేట గాని, పల్లిపేట గాని, అదేవిధంగా మాయాపట్నం గాని, మరి రంగంపేట గాని, జగరాజ్పేట గాని, ఇంకా సోరాడుపేట, ఇవన్నీ కూడా చివరి వరకు కోనపాపేట వరకు సముద్రాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా దయచేసి మీరు ఏవైతే కేంద్రాలు ఏర్పాటు చేశారో అక్కడికి ఈ రాత్రికి వెళ్లాలని కోరుతున్నాం. అయితే ప్రజలకు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దయచేసి కలెక్టర్ గారు దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళందరూ ఏమంటున్నారంటే మేము తాళం వేసుకుని వెళ్తే దొంగలు పడిపోయి మా సామాన్లన్నీ పట్టుకోయే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రాణం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళని కొంచెం గస్తీగా ఉండమని, ప్రమాదమైనప్పుడు యువకులు అంటే తొందరగా వెళ్ళగలరు. ముందు వృద్ధులు, స్త్రీలు, గర్భిణీ స్త్రీలు, బాలింతల్ని ఫస్ట్ మధ్యాహ్నం నుంచి షిఫ్ట్ చేయమని కోరుతున్నాం. కింద స్థాయి అధికారులందరూ కలెక్టర్ గారు మానిటర్ చేసి ఈ తీర ప్రాంత వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేలా చేయాలి. భగవంతుడు దయ వల్ల భగవంతుడిని కోరుతున్నాం. ఇది డైల్యూట్ అయ్యాలి, మోందా తుఫాన్ డైల్యూట్ అవ్వాలని కోరుతున్నాం. ఒకవేళ ఏదైనా అనివార్య పరిస్థితుల వల్ల అది ఏదైనా ఉంటే ప్రజల్ని రక్షించడానికి ప్రభుత్వము అధికారులందరూ ఏర్పాట్లు చేశారు. దాంతో వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా మా శ్రేణులందరూ కూడా అలర్ట్ చేస్తా ఉన్నారు. తీరం అంతా కూడా బళ్ళు వేసుకుని కూడా తిరుగుతున్నారు. రేపు అన్నింటిలో కూడా వాళ్ళకి అండగా, ప్రజలకు అండగా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మేము కూడా తీర ప్రాంతం అంతా కూడా తిరగడం జరుగుతుంది. సార్ చెప్పండి, ఇప్పటికే ఏలేరు ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దిగువకు 3000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఒకవైపు పిఠాపురం గాని, గొల్లపురలు గాని, కొత్తపల్లి మండలాల్లో రైతులంతా కూడా చాలా ఆందోళన ఉన్నారు. ఏంటి పరిస్థితి ఒక తుఫాన్ తోడైతే? ఇప్పుడు గత 15-20 రోజుల నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నామండి. ఏలేరు ప్రాజెక్టు నిండుకుండలా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం రోజుకి 3-4 వేలు క్యూసెక్కులు వదిలేస్తే సముద్రంలోకి సైలెంట్ గా వెళ్ళిపోద్ది, వదలండి. రాబోయే కాలంలో నవంబర్ వరకు కూడా తుఫాన్లు వచ్చే రోజులు ఉన్నాయని చెప్పి 15-20 రోజుల నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళు ఈ రోజున మొన్న నుంచి మొదలెట్టారండి వదలడం. ఇక్కడ తుఫాను వస్తుంది, అక్కడ ఏలేరు నుంచి ప్రాజెక్టుల నుంచి నీరు వదులుతున్నారు. ఎంత నిర్లక్ష్యంగా ఉందో ప్రభుత్వ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక విషయం మీరు గమనించాలి. మేము అప్పుడు మెట్ల సత్యనారాయణ గారు మినిస్టర్ గా ఉండగా, గీతమ్మ రాజ్యసభ సభ్యురాలుగా ఈ రాళ్లు పోర్టు నుంచి తీసుకొచ్చి 202 రాళ్లు వేసి ఈ రోజు ఈ కొత్తపట్నాన్ని, సుబ్బంపేటని కాపాడామంటే ఆ రోజు మేడం గారి ఆధ్వర్యంలో మేము చేసిన శ్రమ. అడవిరాజు గారు ఈ ఊరి అప్పుడు గ్రామ సర్పంచ్, మేము అప్పుడు అరుణ్ కుమార్ కలెక్టర్ గారు ఉండగా మేము తీసుకొచ్చి చేసింది ఇవాళ ఫలితం మీరు అందరూ ప్రత్యక్షంగా చూస్తా ఉన్నారు. చెప్పండి, పిఠాపురానికి ఏదైతే దిగువన ఉంది ఏలేరు ప్రాజెక్టుకి, ప్రస్తుతం ప్రాజెక్టు వాటర్ అంతా కూడా రిలీజ్ చేస్తున్నారు. చెప్పాలి మేము ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నిన్న నుంచి మేము ప్రెస్ కి విజ్ఞప్తి చేసిన దగ్గర నుంచి కొంచెం అర్థమైంది. ప్రతి ఒక్కరు కూడా గొల్లపోళ్లు పిఠాపురం మునిగిపోతుంది, కెల్లంపూడి మునిగిపోతుంది అన్నా కూడా తప్ప కొత్తపల్లి మండలం ఏమవుతుందని కనీసం ఈ ప్రెస్ కూడా తెలిసి జ్ఞానం లేకుండా ఉంది. ప్రెస్ అధికారులు కూడా గొల్లపోళ్లు పిఠాపురం మునిగిపోతుంది, నెక్స్ట్ ఏంటి స్టెప్? గొల్లపోళ్లు పిఠాపురం అయిపోయి నెక్స్ట్ స్టెప్ ఏంటి? కొత్తపల్లి మండలం ఎంత నాశనం అయిపోద్ది. అది ఇటు తుఫాను, అటు ఏలేరు వరద వలన నడిచిపోతుంది. ఏలేరు ఎందుకు అంత కెపాసిటీ నిల్వ ఉంచడం?
ఎవరి కోసం అంత నిలబడించడం? అమ్మా, మీరు చెప్పండి. ప్రధానంగా ఒకవైపు తుఫాను, మరోవైపు ఏలూరు ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఇప్పటికే 22 టీఎంసీల నీరు ఉంది. దిగువకు 3000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. థాయిలాండ్ లో ఏదైతే ఉందో పిఠాపురం గాని, గొల్లపురం గాని, కొత్తపల్లి మండలాలకు బాగా ప్రమాదం పొంచి ఉందని రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తుంది. మరి మీరేమంటారు? ప్రమాదం అయితే పరిస్థితి ప్రమాదకరంగానే ఉంది. ఎందుకంటే 3000 క్యూసెక్లని అధికారికంగా చెప్తున్నారు, కానీ మాకు రైతాంగం చెప్పేది ఏంటంటే మినిమం 8000 నుంచి 10,000 కూడా కిందకు వదులుతున్నారని. అది అంటే ఈ తుఫాను గురించి అప్పుడే 4 రోజుల నుంచి వాతావరణ శాఖ అలర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అప్పటి నుంచి 3000 వదులుకుంటూ వచ్చుంటే కొంతవరకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి. ఇరిగేషన్ శాఖ అధికారులందరూ చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే తుఫాను ఉందో సముద్రం తన్ని పెట్టేస్తుంది. ఈ 10,000 వెనక్కి తన్నేస్తుంది. తన్నేస్తే ఏమవుతుందంటే ఇంచుమించుగా పెద్దాపురం తర్వాత ఉప్పాడ కొత్తపల్లి, మొగలో ఉన్న ఉప్పాడ కొత్తపల్లి నుంచి ఇంచుమించుగా పెద్దాపురం దాటే వరకు మొత్తం ఏరులాగా అయిపోయి చెరువుల్లాగా అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో విమర్శించి చేయటం అనేది మంచి విధానం కాదు. బట్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. నీరు కిందకెళ్లేలాగా చూడాలి. ఎందుకంటే వాతావరణం ఇప్పుడు సముద్రం తన్ని పెట్టింది. మీరు చూస్తున్నారు సముద్రం ఎలా ఉందో. ఇప్పుడు పోర్ట్లో ఉంది, తీసుకుని వెళ్ళదు. సైక్లోన్ వచ్చిందంటే ఇంచుమించుగా రేపు సాయంకాలం వరకు ఒకవేళ నిజంగా అలా జరిగితే వెళ్లే పరిస్థితి ఉండదు. మళ్ళీ అప్పుడు లాగాలి అది. అందుకనే అధికారులు అప్రమత్తంగా ఉండి వ్యవసాయ రైతుల్ని అది కూడా ఫాలో అప్ గా ఉండాల్సిన అవసరం. మనం చూస్తాం. ప్రధానంగా ఏదైతే ఈ తుఫాన్ తీరం దాటుతున్న హెచ్చరికల నేపథ్యంలో ఖచ్చితంగా అధికారులు 2-3 రోజులు ఏలేరు 2-3 రోజులు ఆపాలి. ఇది వంగా గీత స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైనటువంటి కొత్తపల్లి మండలంలో మత్స్యకారులంతా కూడా సురక్షితంగా తరలి వెళ్లాలని చెప్పి ఇప్పుడే గ్రామాన్ని తిరిగి ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. అధికారులు కూడా ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలను ప్రయారిటీగా తీసుకుని వారికి ఏం కావాలో ఆహార పదార్థాలు అన్ని కూడా పునరావాస కేంద్రాల్లో అందించాలి. దీంతో పాటుగా ప్రధానంగా ఏదైతే ఏలేరు ప్రాజెక్టు నుంచి దిగువకు నీరు విడుదల చేస్తున్నారో దిగునున్నటువంటి థాయిలాండ్ లో అయినటువంటి కొత్తపల్లి మండలంతో గొల్లపురం, పిఠాపురం మండలాల్లో పంట చెల్లి మునిగిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు పంట పొలాలు మునగకుండా నీటిని విడుదల చేయాలని చెప్పి కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.